నిన్న ఒక అమ్మాయి చూసాం కదా, ముంబైలో ప్రొటెస్ట్ సందర్భంగా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్తుంటే ఆ వెహికల్కి అడ్డంగా ఎట్లా నుంచున్న అమ్మాయి ముంబై మోడలు, అనేక అట్లాంటి మోడల్ వీడియోలు తీస్తూ ఉంటుంది. తను దాన్ని అడ్డు పెట్టుకుని, వాస్తవంగా ఏంటంటే ఆ డ్రైవర్ ఆగాడు, ఎందుకులే ప్రాణాలు తీయడం లేకపోతే తోసి అవతల పడేయడం ఎందుకని పోలీసులు ఆగారు. కానీ అని అమ్మాయి అట్లా పెట్టుకుని రీల్స్ తీసింది. ఇప్పుడు అమ్మాయిని అందరూ అబ్యూజ్ చేస్తున్నారని కంప్లైంట్ కూడా పెట్టింది సైబర్ క్రైమ్స్లో. అది పక్కన పెడితే అదైతే హైలైట్ అయింది కదా. ఇప్పుడు ఇది హైలైట్ కాలేదు, కానీ ఇప్పుడు నీట్ విద్యార్థులది వ్యవహారం ఎట్లయితే అడ్డం పెట్టుకుని జరిగిందో గేమ్, ఇప్పుడు సేమ్ టైం రైతుల పేరుతో గొడవలు కూడా సృష్టిస్తున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడికి అల్లకల్లోలాలు సృష్టించడానికి ఈ టీం అంతా సిద్ధపడిపోయింది. తాజాగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి భోపాల్లో రైతులు దాడులకు ప్రయత్నించారు, అక్కడ తగలబెట్టడాలు కొట్టడాలు కూడా జరిగిపోయినాయి. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే వాళ్ళు ఆ వెహికల్స్ని తగలబెట్టడం బిగించేశారు, వెహికల్స్ ధ్వంసం చేయడం బిగించేశారు. చివరికి అక్కడ ఉన్నటువంటి మహిళా అసిస్టెంట్ కమిషనర్, ట్రాఫిక్ క్రైమ్కి అసిస్టెంట్ కమిషనర్ వెళ్ళి అడ్డంగా నుంచున్నారు. ఆమె పేరు మోనిక అనమాట. వాళ్ళు ఆమెను కూడా గుద్దేయడానికి సిద్ధపడ్డారు, ఆమె చంపేయండి నన్ను, కానీ మీరు మాత్రం ధ్వంసం చేయడానికి వీల్లేదు, అవన్నీ బస్సులు, స్కూల్ పిల్లల బస్సులు, వాటిని ధ్వంసం చేస్తే ఆ పిల్లల బ్రతుకులతో చెలగాటమాడినట్టు అని కూర్చుంది. చివరికి వాళ్లే దిగిరాక తప్పలేదు.